వ్యాన్లో ఆల్ ఇండియా రేడియో నుంచి టైఅప్ మాట్లాడితే ఈ స్టాల్ కూడా పెట్టుకున్నాం. But now you have అంటే సంకల్ప అండి సంఘాల్లో తీసుకుని అది కూడా ఇది పూర్తి అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాం. మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు? ఎంతమంది మహిళలు ఉన్నారు? ఎంత కవరేజ్ ఉంటుంది? ఇదిగా విచ్చేసినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అడిషనల్ సెక్రటరీ గౌరవనీయులు మెడిసిన్స్ అయిపోయినాయి. జాగ్రత్తగా గౌరవ భారతదేశ ప్రధానమంత్రి ఆశయాల మేరకు ఈ సంక్షేమ కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటూ అందులో భాగంగా తిరుపతి జిల్లాలో కూడా 25 నవంబర్ నుంచి ప్రారంభించబడింది. ఇప్పటిదాకా 7 ఐఈసీ వ్యాన్ల ద్వారా జిల్లాలో 373 గ్రామ పంచాయతీలు, అర్బన్ ఏరియాస్లో మనకు 7 ఉన్నాయి. అందులో తిరుపతిలో మాత్రం ఇప్పుడు మొదలైంది. ఇంకా మిగిలిన వాటిల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి పట్టణంలో ఇప్పటిదాకా 21 డివిజన్లో చేశాం. ఇంకా మనం ఒక 29 డివిజన్లో చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 59,181 మంది ప్రజలు హెల్త్ క్యాంపుల ద్వారా హాజరై వాళ్ళు పరీక్షలు కూడా చేసుకున్నారు. మొత్తం 1,62,000 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ద్వారా మన జిల్లాలో ఇప్పటిదాకా ఏ కార్యక్రమానికి ఎంతమంది బెనిఫిట్స్ పొందారనేది చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా 1,52,000 మంది లబ్ధిదారులు 6.84 కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది. ఫసల్ బీమా యోజన ద్వారా 512 మంది 20.6 లక్షల రూపాయలు. పిఎం ఉజ్వల యోజన పథకం ద్వారా 3,222 మంది మహిళలు లబ్ధి పొందారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 12,88,301 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 73,419 మంది 37.39 కోట్ల రూపాయల లబ్ధి పొందారు ఇప్పటిదాకా. పిఎం పోషణ్ అభియాన్ పథకం ద్వారా 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు 1,33,579 మందికి పౌష్టికాహారం అందించబడుతూ ఉంది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ का संकल्प है, अमृतकाल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है। मेरे परिवारजनों, विकसित भारत संकल्प यात्रा అభివృద్ధి చెందిన ఆత్మ నిర్భర దేశంగా తయారు చేస్తాను. వలసవాద మనస్తత్వ ఆలోచనల జాడలను పూర్తిగా విడనాడతాను. ఐకమత్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని
గౌరవిస్తాను. ఇక్కడ వేదిక ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా పేరు అశ్విని. నేను 10 ఇయర్స్ నుంచి తిరుపతిలో కాపురం ఉంటున్నాను. కరోనా టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి టైంలో మెప్మా ద్వారా పిఎం స్వయనిధి అనే పథకం ద్వారా నాకు 10,000 డబ్బులు నాకు యూనియన్ బ్యాంక్ నుంచి పడిందండి. ఆ అమౌంట్ పెట్టుకొని తోపుడు బండి మీద పండ్లు వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. దాన్ని పెంచుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం నాకు 20,000 అమౌంట్ వేశారు. దాన్ని తిరిగి కట్టాను. నాకు వడ్డీ కూడా డబ్బులు రిటర్న్ వచ్చిందండి. అదేవిధంగా పిఎం సారు మాకు ఈ అవకాశాన్ని అందించారు. ఇప్పుడు 50,000 రూపాయల లోన్ నాకు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు పండ్ల షాప్ని నేను రెంట్కి తీసుకొని షాప్గా ఓన్గా పెట్టుకుంటున్నానండి. ఆర్థికంగా కూడా ఇప్పుడు బాగుంది. నా కుటుంబాన్ని కూడా నేను ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబాన్ని వెరిఫై చేసి నాకు ఎల్ఐసి కూడా నాకు భద్రత కల్పించారు. పిఎం సార్కి మా కుటుంబం అంతా రుణపడి ఉంటాము. నా పేరు మల్లీశ్వరి. నేను జీవకోన తిరుపతిలో కాపురం ఉంటున్నాను. గత 15 సంవత్సరాలుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. పేదవాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. ఈ కళ మన ప్రధానమంత్రి ద్వారా చాలామంది పేదవాళ్ళకి సహకారం చేసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన స్కీమ్ కింద నాకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా నేను ఈరోజు పక్కా ఇల్లు కట్టుకొని నా కుటుంబం పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే అర్బన్ ప్రోగ్రామ్ కింద వికసిత్ భారత్ కార్యక్రమాలు చాలా సక్రమంగా నడిపించేందుకు ముందుగా ఇక్కడ అధికారులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మీరు మనందరం కూడా ప్రధానమంత్రి గారి యొక్క సూచన మేరకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా విన్నాము. మన ఇందాక ఈ కార్యక్రమాలు మొదలైనప్పుడు ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాము. ఎందుకంటే ఆ ప్రతిజ్ఞలో ముఖ్యంగా అంటే 2047 వరకు మన దేశాన్ని అభివృద్ధి చెందాలి. భారతదేశాన్ని ఒక వికసిత భారత్గా మార్చాలంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఏదైతే 30 కోట్ల పైన కుటుంబాలు ఉన్నారు, 140 కోట్ల పైన జనాభా ఉంది. ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ జనాభాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, సంక్షేమంగా ఉంటూ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క యువతులు కూడా ఒక అభివృద్ధి చేస్తూ ఉంటే అప్పుడు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. దాని మేరకు ఇప్పుడు మనం చూసినట్టయితే మన కేంద్రీయ ప్రభుత్వం కానీ రాష్ట్రీయ ప్రభుత్వంతో కలిసి ఎన్నో రకాలుగా పథకాలు అమలు చేపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చూసినట్టయితే దాదాపు ఒక 17 కార్యక్రమాలు ఇందాక మీ కలెక్టర్ గారు కూడా అన్నింటినీ కూడా వివరించారు. ఏ విధంగా జాతీయ స్థాయిలో మన ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము, అదేవిధంగా మన జిల్లాలో ఈ కార్యక్రమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఎటువంటి సహాయతాలు వస్తున్నాయి, ఏ విధంగా ఇక్కడ సెంట్రల్ ఏజెన్సీస్, బ్యాంక్స్ కానీ ఇతర ఏజెన్సీలు కూడా ఈ జిల్లా యంత్రాంగంతో కలిసి స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ఈ అన్ని రకాలుగా పథకాలు తీసుకువస్తున్నారు. అయితే వీటన్నిటిలో కూడా ఇందాక మనం ఆ సమాచారంలో కూడా ప్రధానమంత్రి గారి సందేశాల్లో కూడా విన్నాము. ఇంతకుముందు మన పథకాలంటే కొందరికి లబ్ధి చెందేది. అట్లా కాకుండా ఇప్పుడు అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక 100% సాచురేషన్ అంటే అర్హతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా జరిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూడమంటున్నారు. అది సంక్షేమాల కార్యక్రమం కానివ్వండి, అది మన అభివృద్ధికి, మన వ్యవసాయ పనులకి కానీ ఇతర పనులకి ఏదైతే బ్యాంక్ నుంచి టైఅప్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా నేరుగా ప్రజలకి దగ్గరకి వచ్చే విధంగా ఎన్నో రకాలుగా విధానాలు పెడుతున్నారు ఈరోజు ప్రభుత్వం.